డెఫినెట్ గా డిసైడ్ చేయబోతోంది అనేది ఈ రోజు అప్డేట్స్ మనకి చెప్పబోతున్నాయి. సో ఐ హోప్ మీరందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉండి ఉన్నారు. అండ్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ నాకు ఫేస్ టు ఫేస్ కి ముందే కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం ఏముండబోతుంది ఏంటి అంటే లెట్స్ హోల్డ్ అని అన్నాను. మీరందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఎస్ చంద్రు. ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ప్రశాంతి. సో ఈరోజు సార్ చెప్పినట్టు చూస్తే కనుక ఈరోజు యాజ్ అ ఫేస్ టు ఫేస్ మొత్తం చూస్తే కనుక 3 విషయాల మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఫస్ట్ చూస్తే కనుక బిజినెస్ని సింపుల్గా చేయడము, అట్ ద సేమ్ టైం పొటెన్షియల్ కొత్త ఏబిఓస్ని లోపలికి తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆస్పెక్ట్లో తీసుకురావడం అనేది సింపుల్గా, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పరంగా ఏంటంటే సార్ చెప్పినట్టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్, లీడర్స్కి కొంచెం అట్రాక్టివ్గా చేసి వాళ్ళు ఎందుకోసం బిజినెస్ చేయాలని ఇంకా ముందుకెళ్ళడానికి ఒక గ్రోత్కి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బిజినెస్లో మనకు కావాల్సిన విషయమే రివార్డ్. సో ఆ రివార్డ్స్లో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం చూడబోయేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ ప్రాసెస్ పరంగా మనం చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ ఏమంటే యాజ్ అ బిజినెస్ ఆపర్చునిటీగా మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాము ఒకటి. అండ్ రెండోది ఒక కొత్త ఏబిఓ బిజినెస్ లోపలికి వచ్చినాక తర్వాత తన 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 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ దాన్ని ఎంత సింప్లిఫైడ్గా ఉంటే తనకి ఈజినెస్ ఆఫ్ జాయినింగ్ అనేది ఉండాలి అనేది ఒక ప్రాసెస్ పరంగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఫోకస్ ఏరియా ఏమంటే న్యూ ఎంట్రీ మోడల్. ఈ ఎంట్రీ మోడల్ ద్వారా కూడా మనం ఏ రకంగా ఇంకా సింప్లిఫైడ్గా చేయొచ్చు, ఈజినెస్ ఉండొచ్చు అనేది చేయడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ మంత్లీ రీటైల్ రూల్, సో దాన్ని కూడా మనం ఫోకస్ చేయబోతున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్యువల్ సేల్స్ క్రైటీరియా. ఈరోజు మనము మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దట్ ఈస్ అవర్ ఆమ్వే గురుకుల్. ఒక కాంపిటేటివ్ ఎడ్జ్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, అండ్ ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి కారణంగా ఉన్న లీడర్స్ అంటే ఎన్నిసారి ఎంత మీటింగ్స్ చేసుకుని మోర్ దాన్ ఒక 1000 to 2000 అవర్స్ లీడర్స్ అందరు గ్యాదర్ చేసి ఈ ప్లాట్ఫామ్ని ఏ రకంగా లీడర్స్కి ఉపయోగం చేయాలనేది చాలా విషయాలు ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో డిఫరెంట్ ఏబిఓస్ని ఇంక్లూడ్ చేసుకుని, డిఫరెంట్ జాగ్రఫీస్ ఏరియాస్ ఇంక్లూడ్ చేసుకుని, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళతో క్రియేట్ చేసి మోర్ దెన్ 2000 అవర్స్ ఇన్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టూల్స్ పరంగా, డిఫరెంట్ బిజినెస్ ఎనేబులర్స్ పరంగా చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ రకంగా ఒక గురుకుల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయింది. ఈ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయడానికి మనతో పాటు చాలా పెద్ద పెద్ద లీడర్స్లు వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేసి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళందరికీ మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాము, మా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాము. సో ఆల్ ద లీడర్స్కి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి, బికాస్ వీళ్ళందరూ మనకి ఈ ఇన్పుట్స్ ఇవ్వకపోయి ఉంటే, బికాస్ ఈ ప్లాట్ఫామ్ని ఇంత పెద్ద ఒక విషయంగా మనం చేయలేకపోయేదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లీడర్స్. ఈరోజు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ ప్యానల్ ఆఫ్ లీడర్స్ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ. అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ గురుకుల్ ప్లాట్ఫామ్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నామంటే, ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజింగ్. సో దాంట్లో ప్రధానంగా మీరు బాగా గమనిస్తే వీ హ్యావ్ డన్ మల్టిపుల్ ఆపర్చునిటీ మీటింగ్స్ కానీ, బిజినెస్ సెమినార్స్ కానీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనము క్లోజ్గా నియర్గా విట్నెస్ చేసిన చెన్నైలో మన స్టార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ కానీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా ప్లాటినమ్స్ ఫోరమ్స్కి వెళ్ళి వచ్చారనమాట మధురై ప్లాంట్కి. సో ఇలాంటి ఒక ఎక్స్క్లూజివ్ గురుకుల్ ప్లాట్ఫామ్ ద్వారా మల్టిపుల్ ఎంగేజ్మెంట్స్, ఫిజికల్ ఎంగేజ్మెంట్స్ చాలా చేయడం అనేది జరిగింది. సో ఆ రకమైన ఒక వండర్ఫుల్ ఎంగేజ్మెంట్ ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్కి కావాల్సిన విషయాల్ని యాజ్ అ గురుకుల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం గురుకుల్ ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక ఇంపార్టెంట్ టూల్ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏంటి అంటే మీరు గురుకుల్ ప్లాట్ఫామ్లో అప్లికేషన్ లోపలికి వెళ్తే మీకు బిజినెస్కి కావాల్సిన విషయం, ఎస్పెషల్లీ మీ డౌన్ లైన్స్కి కానీ, మీ కస్టమర్స్కి కానీ, కస్టమర్ హ్యాండ్లింగ్ కానీ, రైట్, మీరు బిజినెస్ ప్లాన్ చూపించడానికి కానీ, అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ ఫ్లిప్ చార్ట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అండ్ ఎనేబులర్స్ మనం గురుకుల ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఓన్లీ ఇంటెన్షన్ ఏమంటే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని యూటిలైజ్ చేసుకుని దాంట్లోంచి మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ టీమ్స్ని పెంచుకోవడము, అండ్ ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ కస్టమర్ని పెంచుకోవడం కూడా. సో ఆ రకంగా గురుకుల్లో ఒక టూల్ కిట్స్ కూడా తయారు చేయడం పడింది. సో మీకు ఒక చిన్న At Amway, your journey is our journey. And every journey needs the right tools to unlock success. As we build the Gurukul ecosystem, I thank our ABOs for co-creating these game-changing tools and enablers designed to drive stronger connections and help our new ABOs grow their business by building sales teams and
retailing Amway products. Look forward to your continued partnership. Great journeys begin with the right first step. Our pre-meeting invite videos and personalized emailers help you connect with prospects clearly, confidently, and fast. Whether it's a home meeting or a digital pitch, your story deserves the right stage. Use the digital flip presentation, flip book, or flip chart designed to adapt to your style. The follow-up is where the trust builds. Share real ABO stories, leave behind brochures and digital tools to keep your prospects informed and inspired. These aren't just materials, they are your daily enablers, built for today's ABOs, tested, refined, and ready to empower at every step of your journey. The tools are ready. The platform is yours. Let's share the opportunity. Better, smarter, together. వండర్ఫుల్. సో నెక్స్ట్ మనం చూడబోయే విషయం ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇండియా మొత్తం మనం చూస్తే కనుక బిజినెస్ బిల్డింగ్ సెమినార్ అనేది ఇనిషియేట్ చేయబడింది అనమాట మే 2025లో. అండ్ ఖచ్చితంగా మన లీడర్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా మన అందరికీ క్వశ్చన్ వస్తుంది, సార్ చంద్రు ఏపీ తెలంగాణలో ఎక్కడ బీబీఎస్ ఇంకా ఫర్దర్గా ఇనిషియేట్ చేయలేదు. ఎస్, ఆల్రెడీ మేము ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్వర్సేషన్లో ఉన్నాము. వీ విల్ డూ డిజిటల్ బీబీఎస్ మన టీం కోసం అందరికీ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇట్ ఈస్ కో క్రియేషన్తో పాటు లీడర్స్తో పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీని ద్వారా ఈ బిజినెస్ బిల్డింగ్ సెమినార్ ద్వారా ఇండియా మొత్తం మోర్ దెన్ 30,000+ ఏబిఓస్ని ఫిజికల్గా మీటింగ్ ద్వారా చేయడం అనేది జరిగింది అనమాట. ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత పీపుల్ కలుస్తున్నారు కదా. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో దాని గురించి ఒక చిన్న వీడియో చూద్దాం. యా, సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సమయంలో వీ హ్యావ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ లీడర్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ స్పీకర్స్గా వచ్చి లాస్ట్ ఇయర్ మనకి బీబీఎస్ అనేది చేయడం అనేది జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ ద లీడర్స్ ఆల్ అక్రాస్ ఇండియాలోంచి వాళ్ళ ఇన్సైట్స్ని, వాళ్ళ బిజినెస్ జర్నీని, వాళ్ళ ట్రావెల్ని షేర్ చేయడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లీడర్స్ ఈరోజు రావడం అనేది, రైట్. బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం చూడపోయేది ఏంటి అంటే ఈ గురుకుల్ ప్లాట్ఫామ్ ద్వారా లీడర్స్ ఇంతమంది వాళ్ళ జర్నీ గురించి మాట్లాడారు, బిజినెస్ గురించి మాట్లాడారు. దీని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని థింక్ చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పరంగా చూస్తే కనుక దాని గురుకుల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫస్ట్ టైం ఎవర్గా ఓకేనా ఒక ఆడియో పాడ్కాస్ట్గా మనం యాప్లో తయారు చేస్తున్నాం అనమాట. అది సెప్టెంబర్లో మీకోసం అది ప్రజెంట్ చేస్తాము, రైట్. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, దేని బిజినెస్ గురించి ఏం ఇన్సైట్స్ ఇచ్చారు, రైట్. సో ఇది పాడ్కాస్ట్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ పరంగా ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట, రైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ 30-35 సిటీస్లో మనము బీబీఎస్ చేస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇక్కడ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ మనం చేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ మనం చూడపోయే విషయం ఏంటి అంటే మనకి బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏమంటే రికగ్నిషన్, ఓకేనా. దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్తో చాలా క్రియేట్ చేసి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది ఆల్మోస్ట్ ఆల్ మెట్రో సిటీస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ పరంగా, పిన్ పరంగా, రైట్. లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్తో పాటు చేయడం అనేది జరిగింది అనమాట. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ స్టార్ అవార్డ్స్ 2025. అట్ ద సేమ్ టైమ్ ఈ సమయంలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ స్టార్ అవార్డ్స్ సెలబ్రేషన్ రికగ్నిషన్ అండ్ ఆల్సో సెలబ్రేటింగ్ ఆంబేతో న్యూట్రలైట్ని 90 yearsని సెలబ్రేట్ కూడా చేయడం అనేది జరిగింది మార్చ్ 2025లో. అండ్ ఖచ్చితంగా విజయ్ గారు ఈరోజు చెప్పినట్టు వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఆల్ అవర్ లీడర్స్ ఆల్ అక్రాస్, ఎస్పెషలీ మన ఈడీసీస్ కానీ కొత్త డైమండ్ కానీ మనం సెలబ్రేట్ చేసామన్నమాట. సో దాని గురించిన ఒక చిన్న వీడియో చూద్దాం.
యా. సో మనందరికి తెలుసు ఫౌండర్స్ క్రౌన్ అంబాసిడర్ అనితా ఫ్లూ అండ్ క్లెమెంట్ ఫ్లూ గారు వచ్చారు మనం చెన్నైలో మనం కలిసాము వాళ్ళందరినీ, అండ్ వాళ్ళతో ఇన్సైట్స్ అన్ని మనం షేర్ చేస్తాము. సో దీని అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాప్చర్ చేసి ఆమ్వే ప్లస్ యాప్లో హిందీలో, ఇంగ్లీష్లో అండ్ అదర్ లాంగ్వేజెస్లో మనం పెట్టడం అనేది జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం ఈ సమయంలో వీ వాంటెడ్ టు అనౌన్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే స్టార్ అవార్డ్స్ని 2025 ఇస్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి అ సక్సెస్ సెమినార్, అండ్ అది మార్చ్ 2026లో మళ్ళీ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ యాజ్ అ సక్సెస్ సెమినార్గా మీకు తీసుకొస్తాం మీ ముందు. అండ్ వెయిట్ ఫర్ లాట్ ఆఫ్ రికగ్నిషన్, లాట్ ఆఫ్ సెలబ్రేషన్, and obviously yes in terms of lot of recognition for all the leaders across all the state అన్నమాట. రైట్. రజనీష్ గారు మనము మాట్లాడారు చాలాసేపు. దాంట్లో మాట్లాడినప్పుడు మనకి ఆయన వాయిస్ కొంచెం కొంచెం చాలా చాలా తక్కువ వినబడింది. బట్ ప్రశాంత్ గారు చెప్పినట్టు వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆ మెసేజ్ ఏంటనేది మీకు రీచ్ చేస్తాము. ఆ కాన్వర్సేషన్లో చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పింది ఏమంటే ఆమ్వే స్టోర్స్ ఈజ్ అ హోమ్ ఫర్ అస్, మాకు ఆబ్వియస్లీ మీ అందరికీ. ఆమ్వే ఆఫీసెస్ స్టోర్స్ అన్ని కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2 yearsలో చాలా స్టోర్స్ రీడిజైన్ చేసి, చాలా స్టోర్స్లో చాలా ట్రైనింగ్ రూమ్స్ని యాడ్ చేసి డిస్ట్రిబ్యూటర్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ రూమ్స్ని ఇవ్వడం అనేది కూడా జరిగిందనమాట. సో అలాంటి ఒక స్టోర్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చాలా, అంటే అన్ని స్టోర్స్ని రీట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడెక్కడ స్టోర్స్కి పాసిబిలిటీ ఉందో అన్ని స్టోర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసి ట్రైనింగ్ రూమ్స్ని ఇంక్లూడ్ చేసి సో లీడర్స్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దాని గురించి ఒక చిన్న వీడియో చూద్దాము. Just wow! It is exciting. It is motivating. एमवे स्टोर एकदम नए लुक में चेंज हो गया है. कस्टमर के साथ साथ सारे एवियो को भी बहुत फायदा हो रहा है. आपके हमारे बिजनेस करने में बहुत मजा आने वाला है. तो ये बहुत अच्छा मतलब प्लानिंग है और इस प्लानिंग का लाभ लोग ले भी रहे हैं. We are very excited इस नए ट्रांसफॉर्मेशन हॉल में. I only request for every one of you to leverage this meeting house for your group. We are very excited by seeing this opportunity here. Wonderful office. Thank you. Thanks a lot, and we are looking forward to really working. ఎస్. సో మనందరికి తెలుసు ఏపీ తెలంగాణలో వీ హ్యావ్ డన్ యాక్చువల్గా ఆంధ్రాలో విజయవాడ చేశాము, అండ్ తెలంగాణలో మన హైదరాబాద్ స్టోర్ కూడా రెనోవేట్ అయింది విత్ ద ట్రైనింగ్ రూమ్తో పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ ఈ స్టోర్ అప్గ్రేడేషన్ తర్వాత ఆల్మోస్ట్ 15+ స్టోర్స్ని రీడిజైన్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 7 to 19 స్టోర్స్లో ట్రైనింగ్ రూమ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఎవ్రీ వీకెండ్స్లో లీడర్స్ స్టోర్స్ని బాగా గట్టిగా యూటిలైజ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్తో ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ క్రియేషన్తో పాటే ఈ ఆంబే స్టోర్ని ఎక్స్పీరియన్స్ సెంటర్స్గా మార్చడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లీడర్స్ యు ఆర్ మేకింగ్ యూటిలైజింగ్ ఆఫ్ ది స్టోర్స్ అనమాట. అండ్ ఈ స్టోర్స్ వల్ల ఏమైందని చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చూస్తే కనుక ఒక 60,000+ కస్టమర్స్ ఏబిఓస్తో పాటు ఎంగేజ్మెంట్ జరిగింది. ఒక 2,000+ డిఫరెంట్ బిజినెస్ సెషన్స్ అని జరిగిందనమాట. అండ్ ఆబ్వియస్లీ ఒక 150+ లీడర్స్ ఈ ట్రైనింగ్ రూమ్స్ని, ఇలాంటి ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ని వాడుకుని బాగా డిఫరెంట్గా యూటిలైజ్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక దర్ ఇస్ అ గుడ్ మొమెంటమ్ హ్యాస్ స్టార్టెడ్ యాజ్ అ బిజినెస్ పరంగా ఇన్ టర్మ్స్ ఆఫ్
పిన్స్ కానీ రెవెన్యూ కానీ అన్ని గ్రో అవుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం గమనించాల్సిన విషయం ఏమంటే గ్రోత్ అనేది ఇట్ హ్యాస్ టు బి కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ హెల్ప్ టు సస్టైన్ ఆ బిజినెస్ అనమాట. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అని ఎక్స్క్లూజివ్గా బిజినెస్ని మానిటర్ చేసుకుని మనకు అప్పుడప్పుడు వాళ్ళు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారనమాట. అది మాత్రం కాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫోకస్ చేసే 3 విషయాలు ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. వాళ్ళు బిజినెస్ పరంగా ఫోకస్ చేసేది 3 విషయాల్లో. ఒకటి ఏమంటే బిజినెస్ ఎర్నింగ్ ఆపర్చునిటీని ఏ రకంగా మనం ప్రజెంట్ చేస్తున్నాము, ఎంత బిజినెస్ గురించిన ఎంత కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్స్ని మనం మన టీమ్స్కి కానీ ప్రాస్పెక్ట్స్ కానీ చెప్తామనేది వాళ్ళు గమనిస్తారనమాట. ఒకటి. రెండోది ఏమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ క్లెయిమ్స్, ఈ మన సైంటిఫిక్ బేస్డ్గా ఏమేమి మనం ప్రోడక్ట్స్ గురించి చెప్పాలో ఆ రకంగా దాన్ని కూడా గమనిస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే మన బిజినెస్ బిహేవియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్స్తో పాటు మన ఈవెన్ డౌన్లైన్స్తో పాటు లేకపోయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్తో పాటు మోర్ ఇంపార్టెంట్గా ఏది చెప్పకూడదు, ఏది చెప్పాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా వాళ్ళు నరేట్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. సో దీని ఫస్ట్ టైంగా మనం ఏం చేస్తున్నామంటే యాజ్ అ సర్టిఫికేట్గా చేయబోతున్నాము టు ఆల్ ద లీడర్స్. ఇది ఎక్కడ అంటే అప్కమింగ్ యాన్యువల్ లీడర్షిప్ సెమినార్లో ఎవరు అటెండ్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక సర్టిఫికేషన్ లాగా ఇవ్వబోతున్నాము విత్ ఆల్ న్యూ క్యూ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ పరంగా. అండ్ మనం టెక్నాలజీ పరంగా చాలా విషయాలు మాట్లాడుతూనే ఉంటాం బిజినెస్ పరంగా. సో దాంట్లో ఇప్పుడు మన చేతిలో ఉన్న పెద్ద ఆయుధం ఏంటి అంటే AmbiPlus యాప్. ఇప్పుడు వరకు మన యాప్లో చూస్తే కనుక ఒక 54,000+ యాప్ యూజర్స్ ఉన్నారు. అండ్ రేటింగ్ పరంగా అండ్ 38,000 యూజర్స్ రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉన్నారనమాట ప్రోడక్ట్స్ పరంగా. వీళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారని మీరు బాగా గమనిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ బేస్డ్ వీడియోస్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ మీరు అందరికీ తెలుసు అనుకుంటా, హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకు ఉంటాయి. అండ్ అప్డేటెడ్ వర్క్ షీట్స్ ఉంటాయి. గేమిఫికేషన్ అంటే క్విజ్ లాగా ప్రోడక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ చేయడం చాలా ఉంటాయి. ప్రోడక్ట్ నాలెడ్జ్ అట్ ఫింగర్ టిప్స్ చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని ఒక 10x ఎక్స్పీరియన్స్గా AmbiPlus యాప్ని ఎంగేజ్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు కస్టమర్స్ని పెంచుకోవడానికి, ఆబ్వియస్లీ మీ ప్రాస్పెక్ట్స్ని మీరు పెంచుకోవడానికి, అండ్ ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్స్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాప్ని మనం ఎంగేజ్ చేస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ అంటే ఎంత ఇంట్యూటివ్గా మీకు ఉండాలి అనేది డిజైన్ చేయబడింది అనమాట. రైట్. సో అది మాత్రం కాదు, AmbiPlus యాప్లో ఒక 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారనమాట. ఆ 3 ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ఎంగేజింగ్ రెడీ టు యూస్ టెంప్లెట్స్ పరంగా యూస్ చేస్తున్నారు అనమాట. ఒకటి ఏంటంటే హెల్త్ ఫస్ట్ అప్రోచ్లో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విమెన్ని ఫోకస్ చేసుకుని అండ్ ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూత్ అండ్ యంగ్ ఆంటర్ప్రినర్స్ని బిజినెస్ లోపలికి ఎలా మనం పుల్ చేయొచ్చు, ఎలా పుల్ ఫ్యాక్టర్ ద్వారా వాళ్ళని లోపలికి తీసుకురావచ్చు అన్నట్టు ఈ 3 ఆస్పెక్ట్స్లో గురుకుల్ ద్వారా AmbiPlus యాప్లో ప్రోగ్రామ్స్ తయారవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ మీరు బాగా గమనిస్తే AmbiPlus యాప్లో Q4 of 2025లో ఒక 14 days ఆఫ్ విమెన్స్కి ఎక్స్క్లూజివ్ ఎంగేజ్మెంట్ అనేది మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఒక 50+ ఎంగేజింగ్ వీడియోస్లో మేము తీసుకురాబోతున్నాం అనమాట. అండ్ ఖచ్చితంగా ఇదంతా చూస్తే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ పరంగా, రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ పరంగా ఒక వండర్ఫుల్ ఎంగేజ్మెంట్ టెంప్లెట్స్తో పాటు రాబోతుంది ఖచ్చితంగా మీకు, మీ కస్టమర్స్కి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ వీడియోస్ టెంప్లెట్స్ అని ఈజీ షేరబుల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఇట్ ఇస్ గోయింగ్ టు మేక్ అ వెరీ యూస్ఫుల్ టూల్ అండ్ ఎంగేజ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ పరంగా. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడింది ఈరోజు సబ్జెక్ట్ పరంగా చూస్తే కనుక సింప్లిఫైడ్ బిజినెస్ కాబట్టి, సో ప్రాసెస్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు సింప్లిఫైడ్ ప్రాసెస్ పరంగా చూస్తే కనుక ఒక సింప్లిఫైడ్ సింగిల్ స్టెప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే కొత్త బిజినెస్ లోపలికి రాగానే ఒక సింగిల్ స్టెప్ జర్నీ రావాలి. అండ్ మోర్ ఓవర్ ఏమంటే ఒక 14 days ఆఫ్ దీనికి ముందు ఉండేది అండ్ రియల్ టైమ్ ఆధార్ KYC వ్యాలిడేషన్ ఉన్నింది, డాక్యుమెంటేషన్ అప్లోడ్ ఉంది. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉండింది అనమాట. బట్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ దీన్ని ఎలా ఎంత ఈజీగా చేయాలి అని ఎంత ప్రాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఈజినెస్ మీరు మీ టీమ్స్కి చెప్పడానికి కానీ లేదా మీ ప్రాస్పెక్ట్స్కి చెప్పడానికి కానీ ఈజీ ప్రాసెస్గా మనం సింప్లిఫైడ్గా చేయబోతున్నాం అనమాట. మీరు దాని ఇంకా ఫర్దర్ అప్డేట్స్ మీరు December 2025 నుంచి మీకు వస్తుంది అనమాట. అది మాత్రం కాదు, వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ లాంచింగ్ AI చాట్ బాట్. మీ అందరికి తెలుసు ఆల్రెడీ, మైరా మీకు తెలుసు ఆల్రెడీ యూస్ చేస్తూనే ఉంటారు. దాన్ని ఇంకా ఫర్దర్ అడ్వాన్స్గా ఎన్హాన్స్మెంట్ చేయబోతున్నాము. అంటే 24/7 అవైలబిలిటీలో ఉంచుతాము. కొంచెం ఇంక్రీస్డ్ ఎఫిషియన్సీతో పాటు ఒక పర్సనలైజ్ ఇంటరాక్షన్తో పాటు మనము దాన్ని ఇంకా ఎనేబుల్ చేస్తున్నాం అనమాట. అండ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ December 2025లో. రైట్, ఇది టెక్నాలజీ సైడ్లో మనం చేసేది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడాం న్యూ ఎంట్రీ మోడల్.
న్యూ ఎంట్రీ మోడల్ పరంగా మీ అందరికి తెలుసు క్రైటీరియా ఏంటి అంటే ఐఎన్ఆర్ పరంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ టు పీసీ అనేది 5,000 చేయాలన్నమాట. విత్ 90 days లోపలికి చేస్తే మీరు ఏ ఉద్యోగం ఉంచుతాం మిమ్మల్ని. సో ఇప్పుడు ఈ న్యూ ఎంట్రీ మోడల్లో మనం చేసేది ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కంటిన్యూ దిస్ 5,000 rupees INR సేల్ టు పీసీ. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ పీపుల్ టు జాయిన్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి టైమ్ లైన్స్ ఏమి ఉండవు. యాజ్ అ లీడర్షిప్గా మీరు వాళ్ళు ఏం ఎడ్యుకేట్ చేస్తారో దే కెన్ ఏబుల్ టు బై ద ప్రొడక్ట్స్ యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్ టు దెమ్. బట్ అట్ ద సేమ్ టైం ఈ డిస్కంటిన్యూయేషన్ చేసింది September 1st లోంచి అవుతుంది. అండ్ ఆల్ ద న్యూ ఏబియస్ ఎవరు జాయిన్ అవుతున్నారో September 1st లోంచి వాళ్ళకి ఇది డిస్కంటిన్యూ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక వేవ్ కూడా చేయడం జరుగుతుంది. ఏంటి అంటే ద పీపుల్ హు హ్యావ్ జాయిన్డ్ ఫ్రమ్ 3rd May నుంచి August 31st వరకు ఎవరు జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ న్యూ ఎంట్రీ మోడల్ది వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. రైట్. సో నా నెక్స్ట్ వీల్ మూవ్ ఆన్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఐ వాంట్ ఆల్ యువర్ అటెన్షన్ హియర్. మనందరికి తెలుసు, మనకి ఎవ్రీబడి ఆమె బిజినెస్లో చేసే వాళ్ళందరికీ మంత్లీ రీటైల్ రూల్ ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇది ఏమంటే మేజర్గా మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక కస్టమర్ సేల్స్ని ఫోకస్ ఎంత డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు అనేది బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ మీరు కస్టమర్స్ని గ్రో చేసుకుని మీరు సేల్స్ని గ్రో చేసుకోవడం కోసం దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా అండ్ అట్ ద సేమ్ టైం ఈజీ టు మానిటర్గా చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏముంది, మంత్లీ రీటైల్ రూల్ ప్రస్తుతానికి ఏముందంటే మినిమం 3 PCs మంత్లీ చేయాలి. ఎనీ వాల్యూ పర్చేసెస్ క్రైటీరియా మీట్ అయితే మీరు మీ డిఫరెన్షియల్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఏబిఓస్ అండ్ పీసీస్ మీకు రిటైన్ చేయొచ్చు, లేకపోతే ఇట్ విల్ పాస్ అప్ టు యువర్ అప్లయన్స్. ఇప్పుడు September 2025 ఆన్వర్డ్స్ 3 PC కాదు, ఇట్ ఈస్ ఓన్లీ 1 or more PCs చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీసీ సేల్స్ పరంగా చూసుకో కనుక ఇట్ ఈస్ INR 2,125 రూపీస్ పీసీస్ ద్వారా మనకు సేల్స్ రావాలి. ఎవరికి అంటే ఏబిఓస్ హూ ఆర్ లెస్ దెన్ 21%, అంటే నాన్ ఎస్పీ మంత్స్ ఎవరు చేయలేదో వాళ్ళందరికీ, అంటే ఫౌండేషన్ పిన్స్ ఉన్న వాళ్ళందరికీ 2,125 INR చేయాలి. అట్ ద సేమ్ టైం ఏబిఓస్ హూ ఆర్ అచీవింగ్ ఎస్పీస్ అండ్ అబౌవ్, ఎస్పీ అంటే సిల్వర్ ప్రొడ్యూసర్ మంత్ అచీవ్ చేసే వాళ్ళు అందరూ చూస్తే కనుక INR 4,252 పీసీస్ చేస్తే దే విల్ ఏబుల్ టు మెట్ ఈ క్రైటీరియా మీట్ చేస్తే దే విల్ రిటైన్ ఆల్ ద డిఫరెన్షియల్ ఫ్రమ్ ఏబిఓస్ అండ్ పీసీస్. అండ్ ఇఫ్ ద క్రైటీరియా మీట్ అవ్వలేకపోతే సో ఇట్ డిఫరెన్షియల్స్ ఆఫ్ ఏబిఓస్ విల్ పాస్ అప్ అనమాట. సో అంటే అప్రాక్సిమేట్గా మీరు చూస్తే కనుక నాన్ ఎస్పీ మంత్స్లో ఉన్న వాళ్ళకి ఒక 25 PV చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సిల్వర్ మంత్స్ చేసే వాళ్ళందరికీ ఒక 50 PV అప్రాక్సిమేట్లీ చేయాల్సింది ఉంటుంది ఫ్రమ్ September ఆన్వర్డ్స్. ఓకే, ఈ క్రైటీరియా తీసుకొచ్చేసాం. బట్ అట్ ద సేమ్ టైం మంత్లీ రీటైల్ రూల్ని క్రైటీరియాని సిస్టంలో కూడా తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఏ రకంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ట్రాక్ చేయడానికి ఎంత INR ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీ వాల్యూలో ఎంత జరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరెవరు చేశారు, ఎంత పీసీలు ఉన్నాయి, అన్ని మీరు సిస్టంలో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఇమీడియట్గా రియల్ టైంలోనే మీరు చూడవచ్చు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది మంత్లీ రీటైల్ రూల్. సో నెక్స్ట్ ఏమంటే యాన్యువల్ సేల్స్ క్రైటీరియా. మీ అందరికి తెలుసు 2024-25 ఇయర్ లాస్ట్ మంత్లో ఉన్నాము. సో యాన్యువల్ సేల్స్ క్రైటీరియా వీఆర్ లుకింగ్ అట్ 10,000 PC రూల్, PC సేల్ ఉండాలి September 25 to August అని పెట్టాము. బట్ ద సేమ్ టైం దీని ఇప్పుడు 10,000 కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ 12,000 పరంగా చేయడం అనేది జరుగుతుంది ఫర్ యాన్యువల్ సేల్స్ క్రైటీరియా. రైట్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫర్ న్యూ ఏబిఓ జాయినింగ్స్కి యాన్యువల్ సేల్స్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ఏబిఓ జాయినింగ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో పీపుల్ ఆర్ జాయినింగ్ ఇన్ September 2025 అంటే వాళ్ళకి 12,000 ఉంటుంది. అట్ ద సేమ్ టైం October, November, December అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మంత్స్ని ఏ మంత్లో జాయిన్ అవుతున్నారో ఆ రకంగా వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్యువల్ సేల్స్ క్రైటీరియాని కంప్లీట్ చేయాల్సిన వాల్యూస్ ఉంటుందన్నమాట. రైట్. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు మనం మాట్లాడితే 2024లో ఆల్రెడీ వీఆర్ వేవ్డ్ ఆఫ్ అవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్యువల్ సేల్స్ క్రైటీరియా, నో కన్వర్షన్స్ చేయట్లేదు. బట్ ఇన్ 2025లో మనకు లాస్ట్ డేట్ ఇస్ 31st August అనమాట. సో ఇట్ మీన్స్ యాన్యువల్ సేల్స్ క్రైటీరియా ఎవరు ఇంకా కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే మల్టిపుల్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వెళ్తుంది. ఎన్ష్యూర్ వీ హ్యావ్ టు డూ దట్. యాన్యువల్ సేల్స్ క్రైటీరియా మనం చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట. అండ్ ఈ ఓవరాల్ పర్స్పెక్టివ్ పరంగా చూస్తే కనుక ఈ 3 ఆస్పెక్ట్స్లోనే మనం చూడడం అనేది జరిగింది. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ ఎంట్రీ మోడల్లో ఫ్లెక్సిబిలిటీ ఫర్ యాక్టివేషన్ తీసుకురావడం జరిగింది. అండ్ మంత్లీ రీటైల్ రూల్లో చూస్తే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేట్ ఆఫ్ కస్టమర్ సేల్స్కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మంత్లీ కమిషన్ని రిటైన్ చేయడానికి క్రైటీరియా పెట్టడం అనేది జరిగింది. అండ్ టు డెమాన్స్ట్రేట్
కస్టమర్ సేల్స్ని 12,000 యాన్యువల్ సేల్స్ క్రైటీరియాని కూడా ఇవ్వడం అనేది జరిగింది, సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద ఈబిఓ ప్రివిలేజెస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈరోజు మీరు స్టార్టింగ్ నుంచే చెప్తున్నట్టు సింపుల్, అట్రాక్టివ్ అండ్ రివార్డింగ్ ఈ మూడుని లింక్ చేసి ప్రోగ్రామ్ని కంప్లీట్గా చూడాలి, సో దట్ మీరు అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే ఒక ఓవరాల్ పిక్చర్ మీకు దొరుకుతుంది అన్నమాట. రైట్. సో ఇప్పటివరకు మనం మాట్లాడింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ టు మేక్ ఇట్ బిజినెస్ సింప్లిఫైడ్ ప్రాసెస్గా చేయడానికి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడబోయే విషయం చూస్తే కనుక ఇంకా చాలా న్యూ ప్రోగ్రామ్స్ అండ్ లాంచెస్ గురించి మాట్లాడతారు. సో దానికి ఐ రిక్వెస్ట్ ప్రశాంతి గారు టు ప్లీజ్ కమ్ అప్ టు ద డయాస్ అండ్ షేర్ ఆన్ ది ప్రోగ్రామ్ ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్ చంద్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఈఎం గురించి మీరు చెప్పినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఫేస్ లో యునో చాలా రిలాక్సేషన్ అనేది కనిపించింది అండ్ చెప్పినవన్నీ అందరికీ అర్థమైనట్టుగా కనిపించింది. బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తే బాగుంటుందేమో అన్నట్టుగా కూడా అనిపించింది. బట్ అగైన్ వి విల్ డూ ఆల్ దట్ అండి. రైట్. సో నేను చాలా అప్డేట్స్ తో వచ్చేసాను, మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తో. మరి ఇప్పటి వరకు మనం అందరం కూడా ఎలా చూసాం బిజినెస్ ని 24-25 లో అంటే గనక రికగ్నిషన్ పరంగా చూస్తే, సో లాట్ ఆఫ్ లీడర్స్ కి మంచి రికగ్నిషన్, మంచి ప్లాట్ఫామ్స్ మీద రికగ్నిషన్ అనేది జరిగింది. అండ్ 25-26 చూస్తే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎప్పుడు చెప్పే డైలాగ్, అంతకు మించి ఆ రికగ్నిషన్ 25-26 లో ఉండబోతుంది. అండ్ మళ్ళీ మన ట్రస్ట్ రీబిల్డ్ చేయబోతుంది 25-26. అది మాత్రమే కాదు, ఇందాక విజయ్ గారు మాట్లాడుతూ కూడా సో ఏపీ తెలంగాణ చాలా చక్కగా గ్రో అవుతుంది అని చెప్పడం జరిగింది. సో గ్రోత్ అనేది మనం 24-25 లో చూసాం, కానీ 25-26 సో డెఫినెట్ గా గ్రోత్ కి ఇంకొక మీనింగ్ అనేది ఇవ్వబోతోంది. అండ్ ఇప్పుడు మనం చూడబోయేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా వీటిని సపోర్ట్ చేయబోతున్నాయి. మరి ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎవరు డిజైన్ చేస్తారు? కేవలం ఆంబే మాత్రమే డిజైన్ చేస్తుందా అంటే కాదు. పార్ట్నర్షిప్ విత్ లీడర్స్, పార్ట్నర్షిప్ విత్ ఏబిఓస్. మీరు మీ అప్లయన్స్ కి, లీడర్స్ కి ఏదైతే మీరు ఫీడ్బ్యాక్స్ ని షేర్ చేస్తారో, ఆంబే లీడర్స్ తో పార్ట్నర్షిప్ అయ్యి ఒక కొత్త అప్డేట్స్ ని లేకపోతే కొత్త ప్రోగ్రామ్స్ ని తీసుకురావడం జరుగుతుంది. దానికే మన ఇండియాలో అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, స్క్రీన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అడ్వైజరీ కౌన్సిల్ లో మెంబర్స్ అన్నమాట. మరి వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు అని కలిసినప్పుడు వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది అనేది ఒక చిన్న వీడియోలో చూద్దాం. I really think that last 12 months has just been groundbreaking. My kudos to all in our team who put in so much effort, to partner with our field leaders. We got to do more. This is not a one-time thing, right? This is something that we got to do constantly and help build the Amway that we all know that Amway India used to be. In 2012, when I left India, our business was well on its journey to be a billion-dollar business, and we were $430 million at that time. And most importantly, if I look at the number of platinums, number of Q12s, that's how I kind of define the business, not by financial numbers. The number of people that we've transformed people's overall lives, their families. And when I think and reflect on that period, we were doing everything right. We were sticking to the basics. It is not a magic formula. We were sticking to the basics and we were doing everything right. And I promise you that that's exactly where we're going to go. The entire team is dedicated and committed to help us get there. We will get there. What I don't want you to lose is your heart. Stay engaged, stay positive, and stay committed, because next 3 to 5 years is going to be India's time, your time. And I'm very confident that we will pull it back. It's said that Amway is a we business.
it's not a me business, it's a we business. And what does we really mean? We is actually about the success of each individual, but contributing to the success of the whole. And that's what really partnership and co-creation is truly about. लास्ट 2 days हमने बहुत कुछ डिस्कस किया, एवरीथिंग प्रमोशंस, और वी आर होपिंग फॉर द बेस्ट एंड आई एम वेरी मच एक्साइटेड एंड माय टीम इज आल्सो एक्साइटेड. हम लोग अभी रेडी है जितना, और बहुत सारे लोगों को हेल्प करने के लिए भी रेडी है. तो बहुत सारे नए इनिशिएटिव्स अभी आएंगे और बहुत सारे जो कुछ भी आएंगे उसको लेके वी विल ग्रो मच मोर इवन बेटर. तो उसमें 2 दिन में बहुत ही यूजफुल डिस्कशंस हुआ, जिसमें आने वाले टाइम में कौन सी चीज़ें रेलेवेंट रहेंगी बीइंग प्रमोशन फॉर आवर एबीओज, न्यू कमर्स. तो उसके ऊपर बड़ा ही यूजफुल सेशंस हमारे रहे हैं स्टाफ के साथ. एंड हम लोगों ने जो फीडबैक दिए हैं ऑनेस्ट फ्रॉम द फील्ड कि क्या क्या होना चाहिए और क्या क्या नहीं होना चाहिए, वो सारी चीज़ें, और बड़ा ही एमवे की तरफ से जितना भी हमारे साथ टीम थी, अमृता एंड हर टीम, दे आर वेरी डेडिकेटेड अबाउट दैट. सो लेट्स होप फॉर द बेस्ट कि आने वाला टाइम हम सब के लिए बहुत ही बढ़िया होने वाला है. एंड एक ही गोल है, growth for sure. The last 2 days has been pretty interesting, to say that, because I think what is happening here is a right way forward, because bringing people from across the country into a single place, and Amway is talking about co-creation. A lot of ideas have been discussed, a lot of perspectives has been shared, and I'm happy to see that Amway is listening, and how will this impact our business? We will only find out in the next 6 months, 1 year, due course of time. But we are hopeful that something positive will definitely come out of all these discussions that has been happening. हमें बहुत खुशी हो रही है. पिछले 2 दिन से हम बहुत अच्छा सीख रहे हैं, और सबसे अच्छी बात है कि जिस तरह से पारदर्शिता के साथ Amway हमारे साथ बातें रख रही है, हमसे जिस तरह से बातें हो रही है, एक नया विश्वास बिल्ड हो रहा है. और यकीन मानिए यही विश्वास हमारे बिजनेस को बढ़ाने में बहुत हेल्प करने वाला है. इससे हमें विजन का पता चलता है. आने वाले वक्त में Amway बहुत कुछ बड़ा करने जा रही है, और इन तमाम चीज़ों से सीखने से ये मिल रहा है कि हम तैयार हैं, आप भी तैयार हो जाइए. वी आर हैप्पी कि बहुत डिस्कशन हुआ, बहुत चीज़ हम लोग बताएं, वो लोग भी सुने. अगर ये सब कुछ इम्प्लीमेंट हो जाए तो सचमुच Amway बहुत अच्छा होगा और बहुत ग्रोथ होगा. Amway का ग्रोथ मतलब आपका ग्रोथ होगा. तो चलिए ये इनिशिएटिव को वेलकम करें और सब मिलकर काम करें. वी आर ऑल इन अ टीम. एंड आई थिंक इट्स अ वंडरफुल इनिशिएटिव बाय Amway इंडिया, जिसमें बहुत ही ट्रांसपेरेंटली हम लोगों के साथ डिस्कस की जा रहे हैं कि आगे फ्यूचर ग्रोथ के लिए ऐसे क्या क्या डिसीजन पॉइंट्स हैं जो हम लोगों को लेने हैं फॉर द एंटायर मार्केट. और बहुत ही कोलैबोरेटिव एफर्ट है, और इसमें हम लोगों को इतना खुल के बातचीत बताई जा रही है. एंड वी आर फीलिंग लाइक वी आर रियल पार्टनर्स, because as I know is that the future of Amway India is amazing. Market's potential is so big. But at the same time कहीं ना कहीं पर हम लोग रुके हुए हैं, और वो सारी की सारी जो रुकावटें हैं यहाँ पर we are discussing those blockages, whatever we have to go ahead and unblock, and effective promotion in terms of making and retaining customers, as well as for the future growth. Everything is being discussed. Nothing is off the table. It's all being done very transparently and in a spirit of true partnership, which I'm very appreciative, and something which I haven't seen. Very excited about this whole initiative about co-creation, and I believe it has brought up a sense of positive collaboration, and we are very looking forward to a lot of new things. We really needed this this transformation, this this collaborative effort. But definitely everything depends upon how well it is executed, so we are looking forward to that. But it has brought up a lot of positive vibrations and a lot of hope among all of us, and we are really happy about that. और बहुत मज़ा आया, बहुत बढ़िया लगा यहाँ पे आने के बाद. और 2 दिन में जितना कुछ हम जान पाए, जितना हम फीडबैक दे पाए,
मैं इतना बोलूँगा कि अगर ये सब इम्प्लीमेंट हो जाता है तो हमारे सब बिजनेस में अगर हमें कहीं लग रहा है कि कुछ गैप्स हैं, वो गैप सारे के सारे फिल होने वाले हैं और बहुत एक्साइटेड है आने वाले समय के लिए। देखिए, बेस्ट प्रोडक्ट तो वी आर द बेस्ट प्रोडक्ट्स पीपल, राइट? और अगर प्रमोशंस भी साथ में बढ़िया आ जाएं तो हमें और आपको आता है कि उसको कैसे प्रमोट करना है। तो ये 2 दिन बहुत इंटरेक्टिव रहे, बहुत ओपन माइंडेड थे यहाँ पे एमवे के जो ऑफिशियल्स थे, और इवन रजनीश के साथ में मिले और रजनीश वाज सो ओपन, ही वाज नोटिंग डाउन एवरी फीडबैक और लग रहा था कि जो हम बोल रहे हैं दे आर लिसनिंग एंड वी आर सुपर डुपर फायर्ड अप। अगर ये सब चीज़ें इंप्लीमेंट हो जाती हैं दिस विल बी अमेजिंग। बहुत अच्छा लग रहा है। ग्रोथ काउंसिल मीट में जो मुझे सबसे अच्छा लगा पहली बार की ऐसा फीलिंग आ रहा है कि आई एम बीन हर्ड, कोई सुन रहा है मुझे। और दूसरी बात ये आ रहा है कि वो एक एग्रेशन नजर आ रहा है कि समथिंग इज चेंजिंग एंड पीपल रियली वांट टू डू इट। सो थैंक्स दिस टीम। एंड मैं हमेशा एक चीज़ को जो मैं सुनता आया हूँ, जो बिलीव भी करता हूँ, एंड दैट्स व्हाट आई फील कि इस बार होगा कि it's not that we are just making a decision, but we will work on the decision and we will stick to the decision. So I'm really very excited and I know the future is ours, and thank you Amir for this. Take care. We feel so proud to have this office, number one. Number two, last couple of days, this promotion advisory council, privileged to be part of this, and so much of mindful discussion. I told my wife yesterday that, my head is burning with, we had a lot of discussion, thought process, and let me tell you, a lot of good things are coming on the way, and people, I'm a HO, there's a big connect between the ground level right now. From the ground level, we are connecting back to the HO now, and these initiatives will be really useful for all the new ABOs in future, and this will change the way we build our business. I'm very fortunate to be a part of this amazing council. And this is a great initiative taken by Rajneesh and his team. And over the last 2 days, we had some very, very fruitful discussions. A lot of suggestions came from our side. A lot of input we got from Rajneesh and his team. And what we have come up after 2 days is something which is going to be amazing for our business. And I'm very sure if everything gets implemented, our business is going to take amazing turn and it will help everyone. So look out for what's going to come out, and I'm very excited about it. This is going to be a big game changer for all of us, for Amway India. వావ్! ఒక 2 డేస్ లో అక్కడ ఏమైతే జరిగిందో ఒక చిన్న వీడియోలో చూపించడం జరిగింది. చూస్తున్న నాకే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో డెఫినెట్లీ ఈ కో క్రియేటింగ్ అంటే ఏబిఓస్ లీడర్స్ తో కలిసి ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్, మోర్ గ్రోత్, ఒక పర్పస్ కోసం. అండ్ పార్ట్నర్షిప్ అనేది ప్రోగ్రెస్, బికాస్ వీఆర్ లిజనింగ్ అంటున్నాం కదా. సో ఫీల్డ్ లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ అన్నిటితో కలిసి ఆమ్వే కలిసి పార్ట్నర్షిప్ తో మంచి మంచి ప్రోగ్రామ్స్ ని తీసుకురాబోతోంది. సో మరి ఏమేం ప్రోగ్రామ్స్ తీసుకురాబోతుందో ఒకసారి చూద్దామా? ఒక చిన్న ట్రైలర్ చూద్దాము. సో ఏం చేయబోతోంది అండ్ 25-26 కి అని.
మన ఈ లాయల్టీ ప్రోగ్రామ్ కొత్త పేరుతో కొత్త స్లోగన్ తో వచ్చేసింది, నామ్ భీ పెహచాన్ భీ. సో పేరుకు పేరు, గుర్తింపుకి గుర్తింపు. అసలు ఇంతకీ ఈ లాయల్టీ ప్రోగ్రామ్ లో ఏముండబోతోంది? ఎనీ గెసెస్? ఏమన్నా గెస్ చేస్తే గనక డెఫినెట్ గా మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, టైప్ చేయండి. విల్ సి మీ గెసెస్ రైటా కాదా అనేది. సో ఒకసారి ఈ లాయల్టీ ప్రోగ్రామ్ లో ఎన్ని లాయల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అసలు ఏముండబోతోంది, అండ్ లీడర్స్ అసలు ఏం చెప్పబోతున్నారు మనకి లాయల్టీ ప్రోగ్రామ్ అనేది చూద్దాం ఒకసారి. ఒకసారి ప్లే చేయరా చంద్రు వీడియో? అన్నల్లారా, అక్కల్లారా, అమ్మల్లారా, కొత్త అవకాశం తెరుచుకుంది. లాయల్టీ ప్రపంచంలో కొత్త విషయం వచ్చింది. పెట్టె తెరుచుకుంటుంది, ప్రశ్న తలెత్తుతుంది. లోపల ఏముంది? యు వండర్. ఈ పెట్టె నుండి చెత్త చెదారం రాదండి. దీనికి ఒక పేరు, రాజులంటి గుర్తింపు ఉందండి. ఎలాగా? యావేలాగా. పేరు వస్తుంది, పెద్ద పని వస్తుంది, ముందుకు సాగుతూ గుర్తింపు వస్తుంది. ప్రపంచం మారిపోయింది, మీకు సలాం లభిస్తుంది. రివార్డ్స్ అంటే ఇవి ఎలాంటివి? చప్పట్ల సవ్వడి, మైక్ అయిన ర్యాంప్ షో, స్టేజ్ పై స్పాట్ లైట్, ఉండండి స్మార్ట్ ఓ సో రైట్. లక్షలాది మంది విజన్ ఇదే, ఒక హెల్తీ మిషన్ ఇదే. పోషణతో పాటు ప్రైడ్ కూడా ఇక్కడే. నేర్చుకోవడానికి పూర్తి అవకాశం ఇదే. గ్లో అప్ రోజంతా ఇలాంటిదే. ముందు క్యాప్, ఇప్పుడు క్రౌన్ కూడా ఇక్కడే. రివార్డ్సే కాదు, సలాం ఇక్కడే. పేరు ఇక్కడే, పని ఇక్కడే, పని ఇక్కడే. సాగుతూ సాగుతూ గుర్తింపు ఇక్కడే, గుర్తింపు ఇక్కడే. సలాం కూడా ఇక్కడే, సలాం కూడా ఇక్కడే. పేరు ఇక్కడే, రివార్డ్స్ ఇక్కడే. ఇప్పుడు మీ ప్రతి మైల్ స్టోన్ అవుతుంది సెలబ్రేషన్, ఇంకా ప్రతి కథకి దొరుకుతుంది సలాం. సమర్పిస్తున్నాం ది ఆమ్వే లాయల్టీ ప్రోగ్రామ్. పేరు కూడా, గుర్తింపు కూడా. వావ్, దట్స్ సో బ్యూటిఫుల్ కదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక వీడియో అండ్ ఇలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కదా. మీకు కూడా కావాలా? యాక్చువల్ గా తెలుగు, హిందీ, బెంగాలీ చాలా లాంగ్వేజెస్ లో ఇచ్చాము. మీకు కూడా కావాలా వీడియో? కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడే మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. ఏమేం లాంగ్వేజెస్ లో అయితే అవైలబిలిటీ ఉందో ఆ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా మీకు వీడియో వస్తుంది. తెలుగు వీడియో కూడా మీరు అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా నేను డౌన్లోడ్ చేశాను అండ్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యూఆర్ కోడ్ పొరపాటున ఇప్పుడు మీరు మిస్ అయితే నేను తర్వాత ఒకసారి నేను మీ అందరితో కూడా షేర్ చేస్తాను. సో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్వైజరీ కౌన్సిల్ లో ఉన్న లీడర్స్ అందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్దాము, బికాస్ ఫర్ ద వండర్ఫుల్ ప్రమోషన్స్. మరి ఈ లాయల్టీ ప్రోగ్రామ్ లో ఏముంది? ఎన్ని లాయల్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి? జనరల్ గా అయితే ఒకటే ఇస్తాం కదా, కానీ అంతకు మించి కదా మనం ఎప్పుడు ఏది చేసినా కూడా. సో ఒకటి కాదు, రెండు కాదు, 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో కని విని ఎరుగునటువంటి ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. సో అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో
సో ద ఫస్ట్ వన్ ఆమ్వే అచీవర్స్ క్లబ్. మరి నెక్స్ట్ వన్ చూద్దామా? ద నెక్స్ట్ వీడియో. Right. The third one, third loyalty program. సో ఒక ప్రోగ్రామ్ కాదు, 2 ప్రోగ్రామ్స్ కాదు, ఒకటి ఆమ్వే అచీవర్స్ క్లబ్, న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ అండ్ అదే విధంగా ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ త్వరలో రాబోతున్నాయి. అయితే కొంతమంది లీడర్స్ కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో కొత్తగా మనం ఏమైతే ట్రై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక చిన్న వీడియోలో చూద్దాం. पहले काम करते थे कि बस कुछ मिले, लेकिन अब लगता है सब कुछ मिले। कभी एक फेस मास्क से भी बिजनेस किए थे और आज वही फेस दुनिया भर छा गया है। वाह भाई, काम हो तो ऐसा। भाई रैंप पे केवल मॉडल ही नहीं चलते, अब तो एमवे वाले भी स्पॉटलाइट में रहे। सीखने वाले तो हजारों है, अब सिखाने वाले बनना ऐसा मौका कहाँ मिलेगा। अब नाम हो तो ऐसे। मैंने इतने सालों में लोगों को न्यूट्रिशन के बारे में बताया, उनके रूटीन सेट किए और उलझने भी सुझाई। कितनी जिंदगियां इसके पीछे जुड़ी हैं। वेलनेस का ग्लो आपके चेहरे पर दिखे और साथ में आपको फेस योगा का सर्टिफिकेशन मिले, इससे बेहतर क्या हो सकता है। कैप संभाली थी कभी, अब क्राउन पहन रहा हूँ दोस्तों। When you are not just heard but truly understood, every word becomes a step towards change. ਨਾਮ ਵੀ ਮੇਰਾ ਸਟੇਜ ਦੇ ਉੱਤੇ ਮੈਨੂੰ ਇਨਵਾਈਟ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਹੈ, ਮੇਰੇ ਲਈ ਤਾੜੀਆਂ ਵੱਜ ਰਹੀਆਂ ਨੇ, ਪੂਰੀ ਸੈਲੀਬ੍ਰਿਟੀ ਵਾਲੀ ਫੀਲਿੰਗ ਆ ਰਹੀ ਹੈ। ਯੈਸ, आई एम फीलिंग टुडे आई एम द स्टार। हमारी मेहनत का इंसेंटिव चीजें कैसी होंगी? द रियल रिवॉर्ड इज इन क्रिएटिंग योर ओन आइडेंटिटी। और सिर्फ नाम और सलाम नहीं, सबके सामने पहचान भी मिलती है। सही में रिवॉर्ड्स हो तो ऐसे। काम बेहतर करने के टूल्स हो, ट्रेनिंग या फिर तालियां, हर एक प्रोग्राम हिट पे हिट है। एम्बे के सफर में आपकी मेहनत का हर कदम एक नई मंजिल का रास्ता दिखाता है। इंट्रोड्यूसिंग द एम्बे लॉयल्टी प्रोग्राम, नाम भी पहचान भी, जहां आपकी हर कहानी को मिलेगा हमारा सलाम। फिर चाहे वो हो एम्बे अचीवर्स क्लब, जहां आप पाएंगे एवरीडे प्लस, यूटिलिटी प्लस और लाइफस्टाइल प्लस तक ढेरों वाउचर्स और रिवॉर्ड्स, या फिर न्यूट्रलाइट अचीवर्स क्लब, जिसमें आपको मिलेंगे न्यूट्रलाइट बिल्डिंग टूल से लेकर न्यूट्रलाइट ट्रूथ एम्बेसडर सर्टिफिकेशंस और बनेंगे बदलाव की असली पहचान, मिसेज एंड मिस्टर न्यूट्रलाइट चेंज मेकर्स बनकर। इसी तरह आर्टिस्ट्री अचीवर्स क्लब में आप पाएंगे आर्टिस्ट्री बिल्डिंग टूल्स, बनेंगे फेस योगा मास्टर्स, या फिर जीतेंगे एक अनोखी फर्स्ट ऑफ इट्स काइंड मिसेज एंड मिस्टर आर्टिस्ट्री एम्बेसडर्स की पहचान। ये प्रोग्राम उन लोगों का सेलिब्रेशन है जो हर दिन हर कदम कुछ नया करते हैं, जिन्होंने काम को सिर्फ काम नहीं समझा, अपनी पहचान भी बनाई है और जिंदगी को खूबसूरती और शान से जिया है।
उनके लिए रिवॉर्ड्स हो तो बस ऐसे। एम्वे लॉयल्टी प्रोग्राम, नाम भी पहचान भी। ఈ లాయల్టీ ప్రోగ్రామ్స్ లో ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మనకి ఒక త్రీ స్టెప్స్, ఒక త్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. అచీవర్స్ క్లబ్ లో, ఆంబే అచీవర్స్ క్లబ్ లో ఎవ్రీడే ప్లస్ అని, సెకండ్ స్టెప్ లో యూటిలిటీ ప్లస్, అలాగే లైఫ్ స్టైల్ ప్లస్. న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ లో న్యూట్రలైట్ ప్లస్ బిల్డింగ్ టూల్స్, అలాగే న్యూట్రలైట్ ట్రూత్ అంబాసిడర్స్, మిసెస్ అండ్ మిస్టర్ న్యూట్రలైట్ చేంజ్ మేకర్స్ అని ఒక కాన్సెప్ట్. అలాగే ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్ లో ఆర్టిస్ట్రీ బిల్డింగ్ టూల్స్, ఆర్టిస్ట్రీ ఫేస్ యోగా మాస్టర్స్, మిసెస్ అండ్ మిస్టర్ ఆర్టిస్ట్రీ అంబాసిడర్స్ అని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి సెప్టెంబర్ 1 నుంచి లాంచ్ అవుతాయి. కాబట్టి వన్స్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఆ ప్రోగ్రామ్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, ఈ క్లబ్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది డీటెయిల్డ్ గా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ చంద్ర, అండ్ ఓవర్ టు యు. Thank you, Prashanti, and I think let's give a big round of applause for Prashanti garu, kind of bringing at చాలా కొత్త ప్రోగ్రామ్స్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ప్రశాంతి గారు చెప్పినట్టు ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మనకి ఫాలో అప్ అవుతుంది ఫర్దర్ గా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఈ యూటిలిటీ ప్లస్ ఏంటి, మిస్టర్ అండ్ మిస్సెస్ హెల్త్ ఏంటి, అండ్ ఆల్ దిస్ థింగ్స్ విల్ బి కమింగ్ వెరీ సూన్ అనమాట. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. నౌ ఇప్పుడు మనము థర్డ్ పార్ట్ లో ఉన్నాం అనమాట, విచ్ ఈస్ సింపుల్ అయిపోయింది, అట్రాక్టివ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ రివార్డింగ్. వెన్ ఇట్ కమ్స్ టు రివార్డింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ ని మనము ప్రాఫిటబుల్ గా చేసుకోవడము, అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ గా ఎలా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఆస్పెక్ట్ లో చూస్తే కనుక మనము ఈ రోజు మాట్లాడపోయే విషయం 3 విషయాలు మాట్లాడతాము. ఫస్ట్ ఏమంటే కో ప్లస్, తర్వాత గ్లోబల్ అవార్డ్ రికగ్నిషన్ అండ్ ఆంబే ఫోరమ్స్ గురించి మాట్లాడతాం. సో వెన్ ఇట్ కమ్స్ టు కో ప్లస్, మన అందరికి తెలుసు కోర్ ప్లస్ అన్న ప్రోగ్రామ్ వచ్చి ఒక డిస్క్రిషనరీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అనమాట. At the same time, founding family members also is very interested to stay invested in this program, which is because they believe it's going to help. Ante mana kinda una foundation level lo una leaders andariki వాళ్ళని బిజినెస్ లో ఎర్లీ స్టేజెస్ లోనే ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ లో తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కోర్ ప్లస్ ఉపయోగపడుతుంది నమ్ముతున్నారు, అండ్ అదే జరుగుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ని స్ట్రక్చర్డ్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చరల్ బిజినెస్ బిల్డింగ్ బిహేవియర్ చేసే వల్ల అది బిజినెస్ ఎథికల్, అట్ ద సేమ్ టైం బిజినెస్ బిల్డింగ్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది కోర్ ప్లస్ ద్వారా. అండ్ కోర్ ప్లస్ లో చాలా ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఇన్సెంటివ్ ఒకటి ఉండేది అనమాట. ఫస్ట్ ఇన్సెంటివ్ విచ్ ఇస్ సిఎస్ఐ. మనందరికి తెలుసు సిఎస్ఐ అనేది చూస్తే కనుక ఇది కస్టమర్ కి సేల్స్ చేస్తే దాంట్లోంచి వచ్చి మనకి ఒక రివార్డింగ్ ప్రోగ్రామ్ అనమాట. దాంట్లో మోర్ ఇంపార్టెంట్ ఏమంటే లీడర్స్ మల్టిపుల్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎస్ఐ చాలా బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం 2020లో స్టార్ట్ అయ్యి 2022 వరకు ఒక ఆప్టిమైజేషన్ వరకు 5% వరకు జరిగింది అనమాట. తర్వాత ఇంకొక ఫీడ్బ్యాక్ వచ్చింది, కాంక్రీట్ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ ని కొత్త వాళ్ళకి కొంచెం కాంప్లెక్స్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎస్ఎస్ఐ ఎప్పుడు లాంచ్ అయిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, మన బిజినెస్ లో లాస్ట్ ఇయర్ ఈ సిఎస్ఐతో బిహేవియర్ కానీ ఎస్ఎస్ఐతో బిహేవియర్ కానీ రెండు ఒకటే విషయాన్ని ఇన్సెంటివైజ్ చేస్తుంది. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఫ్రమ్ September 1 నుంచి సిఎస్ఐని మనం డిస్కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఇండియా ప్లస్ ఇంకొక కంట్రీస్ లో మాత్రమే ఈ ఇన్సెంటివ్ అనేది ఉంది, దట్ ఈస్ ఎస్ఎస్ఐ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పరంగా మనం చూస్తే కనుక 2025 రిజల్ట్స్ ఎలా ఉందంటే ఒక 23,000 మంది అప్రాక్సిమేట్లీ ఈ ఎస్ఎస్ఐ వల్ల బెనిఫిట్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 20 crores వరకు అడిషనల్ ఎర్నింగ్ అనేది జరిగింది. ఈ ఎస్ఎస్ఐ వల్ల ఇంకొక చాలా పెద్ద విషయం ఏమంటే మన బిజినెస్ లో కొత్త అయిన వాళ్ళు ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ 3% అనేది కొంచెం తొందరగా కూడా జరిగింది అనమాట. సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఫౌండేషన్ పిన్స్ కి. అట్ ద సేమ్ టైం ఈ ఎస్ఎస్ఐ ద్వారా మనం చేసింది ఏంటి అంటే ఎలిజిబిలిటీ మీ అందరికి తెలుసు, ఏబిఓస్ కానీ లేకపోయినా ఏ పీసీ టు ఏబిఓ అయిన వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ జాయినింగ్ మంత్ నుంచి ఒక 2 months చేయాలి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ క్రైటీరియా ఏంటి అంటే INR of 8,500 rupees చేయాలి. దానికి మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 months బ్రాకెట్స్ లో 6, 9, 12 months బ్రాకెట్స్ లో మీకు 3,500, 7,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఇప్పుడు 2025-26లో ఒక పెద్ద మార్పు తీసుకొస్తున్నాము. అంటే ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దీనికి ముందు అని చూస్తే కనుక 8,500 అప్రాక్సిమేట్లీ 100 PV వచ్చేది. సో ఫ్రమ్ 2025-26 నుంచి చూస్తే కనుక ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ 12,750 రూపీస్ అయినా ఉంటుంది. మిగతా క్రైటీరియాస్ అన్ని రిమైన్స్ సేమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 12,750 అంటే అప్రాక్సిమేట్లీ 150 PV PCPV అనేది చేయాల్సింది ఉంటుందన్నమాట. రైట్, ఇది SSI గురించిన విషయం. ఇప్పుడు మన బిజినెస్లో మేజర్ ఒక బిజినెస్లో మనకు కంబ్యాక్ ఇచ్చిన ఒక విషయం ఏంటి అంటే, అండ్ ఫౌండేషన్ లీడర్స్ చాలా ఎగ్జైట్ అయ్యే విషయం ఏంటి అంటే BFI BBI. సో 2025-26లో BFI 15% మల్టిప్లేయర్ కానీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లీడర్స్ చాలా ఎగ్జైట్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే OTCI కూడా మెయింటైన్ అవుతుంది ఈ ఇయర్ కూడా, విచ్ ఇస్ 6 months and 12 monthsకి, యాజ్ వెల్ as ఫర్ BFI BBI. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యాన్యువల్ బోనసెస్ పరంగా కోర్ ప్లస్లో చూస్తే కనుక PGGI కానీ, FGI కానీ అండ్ TTCI కానీ ఇట్స్ కంటిన్యూయింగ్ సేమ్ యాజ్ సచ్ అనమాట. అండ్ ఇది మల్టిప్లయర్స్ ఆఫ్ 10 to 45% బోత్ FGI యాజ్ వెల్ యాజ్ PGGIలో వర్తిస్తుంది. అండ్ TTCI పరంగా చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ 1 lakh నుంచి 10 lakh వరకు న్యూ ప్లాటిన్లో నుంచి, FIRQ ప్లాటినమ్స్లో నుంచి ప్లస్ డైమండ్ క్వాలిఫికేషన్స్ వరకు TTCI కూడా మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఇంకేమైనా ఎగ్జైటింగ్గా ఉందా? ఎస్. సో ఒక ఎగ్జైటింగ్ న్యూ ఇన్సెంటివ్ PY 25-26కి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మన బిజినెస్లో అంటే కొంతసేపు ముందు మన రజనీష్ గారు కూడా చెప్పారు, మన బిజినెస్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ రెవెన్యూని బట్టి మనము డిసైడ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ Q12 స్ట్రక్చర్స్లో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ప్లాటినమ్స్ వస్తున్నారు మీదనే ఆధారపడి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తుందంటే ఈసారి ఎక్స్క్లూజివ్గా లీడర్షిప్తో ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో పార్ట్నర్ అయ్యి, ఓకేనా, సో కమ్బ్యాక్ ప్లాటినమ్స్ అండ్ కమ్బ్యాక్ ఫౌండర్ ప్లాటినమ్స్కి కూడా ఈసారి ఇన్సెంటివైజ్ చేయబోతుంది కంపెనీ. అండ్ 2 విషయాలు ఆబ్వియస్లీ, ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్బ్యాక్ ప్లాటినమ్స్ అంటే వాళ్ళకి ఇన్కమ్ ఆబ్వియస్లీ జనరేట్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫౌండర్ ప్లాటినం లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ALS క్వాలిఫికేషన్లో కూడా ట్రాకింగ్లో వాళ్ళు రావడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. సో ఈ కమ్బ్యాక్ ప్లాటినం అండ్ ఫౌండర్ ప్లాటినం ఇన్సెంటివ్ ఏ రకంగా వర్క్ అవుతుంది? ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ అ చేంజ్ పిన్ ఇన్సెంటివ్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే చేంజ్ యువర్ పిన్ ఓవర్ 2024-25. లాస్ట్ ఇయర్కైనా ఈ ఇయర్ మీరు పిన్ని మినిమం ప్లాటినమ్స్ నవ్వు పిన్ చేంజ్ చేస్తే యూఆర్ ఏబుల్ టు గెట్ దిస్ బెనిఫిట్ అనమాట. సో ఈ బెనిఫిట్ ఏంటి అని ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే కనుక కమ్బ్యాక్ ప్లాటినంగా వచ్చే వాళ్ళకి INR of 1 lakh ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కమ్బ్యాక్ ఫౌండర్ ప్లాటినమ్స్ చూస్తే కనుక యూ ఏబుల్ టు గెట్ 2 lakhs. సరే, మనకు ఒక మేజర్గా క్వశ్చన్ రావచ్చు, నేను ప్లాటినంగా కంబ్యాక్ అవుతున్నాను, నేను ఒకప్పుడు ప్లాటినం, నేను కంబ్యాక్ ప్లాటినం అవుతున్నాను ఈ ఇయర్, బట్ నాకు 1 lakh మాత్రమేనా, ఇంకా వేరే ఏమైనా అంటే యా, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటి అంటే మన కోర్ ప్లస్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎంత ఇన్కమ్ చేసుకుంటున్నారో ఆ ఇన్కమ్ మీదనే మీకు మల్టిప్లైర్ అనేది వర్తిస్తుంది. సో దాంట్లో మీకు PGGI అనేది వర్తిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు చేంజ్ అప్ ఇన్ ప్రోగ్రామ్లో మీకు 1 lakh బోనస్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఎస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు కోర్ ప్లాన్లో మీకు ఏం ఇన్కమ్ ఉందో ఆ హై కోర్ ప్లాన్ ఇన్కమ్షన్స్ కూడా వర్తిస్తుంది. లైక్ దాట్ కమ్బ్యాక్ ఫౌండర్ ప్లాటినమ్స్ చూస్తే కనుక వాళ్ళకి FGI అనే ఇంకొక బోనస్ కూడా వర్తిస్తుంది. అండ్ 2 lakhs బోనస్ కూడా వర్తిస్తుంది, విచ్ ఇస్ జస్ట్ నౌ ఇప్పుడు అనౌన్స్ చేసింది. అండ్ ALS క్వాలిఫికేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కోర్ ప్లాన్ బోనసెస్ కూడా వస్తుంది అనమాట. సో కమ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మీకు ఇన్కమ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. దీంతో పాటు ఎక్స్క్లూజివ్గా సిన్స్ మనం A70 దగ్గరకు వస్తున్నాం కాబట్టి, సో అట్రాక్టివ్ కమ్బ్యాక్ ఎమరల్స్ అండ్ అబోవ్ బోనసెస్ కూడా A70 బోనస్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ A70 బోనస్ అనేది మన A70 జర్నీలో ఎవరు లీడర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా మన పర్సనల్గా లీడర్షిప్తో మాట్లాడినప్పుడు మనం మాట్లాడవచ్చు అనమాట. దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్హాన్స్మెంట్ ఏంటి అంటే గార్ ఎన్హాన్స్మెంట్. PY 25-26కి చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ డైమండ్స్ అండ్ అబవ్కి క్వాలిఫైడ్ ప్లాటినమ్స్ ఆల్సో కౌంట్ ఫర్ గార్. అంటే గార్ అనేది గ్లోబల్ అవార్డ్ రికగ్నిషన్, ఫౌండర్స్ డైమండ్స్ అండ్ అబవ్కి ఇది వర్తిస్తుంది. వాళ్ళ హైయర్ పిన్స్ని అచీవ్ చేయాలంటే నంబర్ ఆఫ్ ఫౌండర్ ప్లాటినమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం 25-26లో వాళ్ళ కింద ఉన్న ప్లాటినమ్స్ని కూడా వాళ్ళకి QC అంటే క్వాలిఫికేషన్ పాయింట్స్ అంటాము, క్వాలిఫికేషన్ క్రెడిట్స్ అంటాము. సో అది కూడా వాళ్ళకి వర్తిస్తుంది అనేది ఈసారి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు చేంజ్ హైయర్ పిన్ లెవెల్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇది గార్ సంబంధించిన విషయం. రైట్, ఇప్పుడు మనం వెయిట్ చేసే ఎగ్జైటింగ్ విషయం ఏంటి అంటే Amway ఈవెంట్ క్యాలెండర్ 2026, గురుకుల్ది కానీ, ఫోరమ్స్ కానీ, ట్రిప్స్ కానీ, అండ్ ఆబ్వియస్లీ ఎస్ ఫేస్ టు ఫేస్ ఈవెంట్స్ కానీ.
సో టు స్టార్ట్ విత్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది ఫోరమ్స్లో మనకి క్యాలెండర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 2024-25 క్యాలెండర్ చూస్తే కనుక సెకండ్ బ్యాచ్ ఆఫ్ న్యూ ప్లాటినం ఫోరం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరుగుతుంది అక్టోబర్. బ్యాంకాక్ ఏఎల్ఎస్ అనేది 5th to 9th December 2025లో జరుగుతుంది. అండ్ గో డైమండ్ ఎమరల్స్ అండ్ అబౌవ్కి 3rd to 5th December. అండ్ ఆల్ ద డైమండ్స్ అండ్ అబౌవ్కి చూస్తే కనుక ఆమ్స్టర్డమ్ May 26లో జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత ప్రీ ప్లాన్డ్గా ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ డిజైన్ చేయబడింది అనమాట. నౌ కమింగ్ టు Amway ఫోరమ్స్ పర్ఫార్మెన్స్ ఇయర్ 25-26కి. సో ఫస్ట్ ఫోరం ఏంటి అంటే ఇస్ అ న్యూ ప్లాటినం ఫోరం దట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ఇన్ Amway మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే న్యూ ప్లాటినమ్స్ ప్లస్ 6 or more SP months in performance year 25-26. అండ్ డెస్టినేషన్ మదురై ప్లాంట్ ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ 2 nights and 3 days ప్రోగ్రామ్. అండ్ మనం ఎప్పుడు చెప్పేటట్టు చూస్తే కనుక అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ న్యూ ప్లాటినం ఫోరం వచ్చిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ లీడర్స్ హైయర్ లెవెల్ డైమండ్స్ అండ్ అబోవ్ లీడర్స్ ఇన్సైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ 0 tax ఉంటుంది, ట్యాక్స్ లేదు ఇక్కడ. అండ్ ఇట్స్ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద లీడర్స్ టు పార్టిసిపేట్. సో దాని గురించి ఒక చిన్న వీడియో చూద్దాము. Yeah. Comes most important awaited announcement, that is ALS 2026కి. అండ్ బిజినెస్లో మనం మల్టిపుల్ రీజన్స్కి చేస్తాం, బట్ దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే Amway లీడర్షిప్ సెమినార్. ఓకే, అండ్ దాన్ని ఒక గోల్గా సెట్ చేసుకుని, ఓకేనా, ఒక డ్రీమ్ డెస్టినేషన్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ అ బిజినెస్లో యాజ్ అ లీడర్స్గా మీరు క్వాలిఫై అవ్వడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెడతారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కోలాలంపూర్, మలేషియా ఈస్ గోయింగ్ టు బి ది ALS అనమాట. అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రెసెంటేషన్. అండ్ ఐఎమ్ షూర్ మీరు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఐ అజ్యూమ్ దాట్ మీరు అందరూ స్కాన్ చేసుకోవచ్చు దీన్ని. సో మీరు దీన్ని స్కాన్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడే దొరుకుతుంది. మీకు ఈ ప్రెసెంటేషన్ కూడా అవసరం లేదు. ఆల్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్కానర్లోనే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వీడియోస్ కానీ, PDF కానీ, లేదు క్రైటీరియాస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ టూల్ కిట్ అనమాట. సో యూ కెన్ షేర్ ఇట్ అండ్ యూ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ మీ టీమ్స్తో పాటు కూడా మీరు ప్రెజెంట్ చేసుకోవచ్చు అనమాట.